హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్ తోటి మీ ముందు రావడం జరిగిందండి. అదేంటంటే 5 నిమిషాల్లో, కేవలం 5 నిమిషాల్లో కరోనా వైరస్ పరీక్షను తెలిపేటువంటి కిట్ అనేది ఇటీవల కనుగొనడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మీ ముందు రావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు కరోనా అనేది ప్రపంచ దేశమంతటా విస్తరించడం జరిగిందనమాట. ఈ సమయంలో ఈ కిట్ని కనుగొని దీనివల్ల యూస్ఫుల్ ఏంటని చెప్పి డౌట్ ఒకటి రావచ్చు. ఏ సంస్థ దీన్ని కనుగొన్నారు, అదే రకంగా ఆ సంస్థ ఏ దేశానికి చెందింది, ఈ కిట్కి ఏ పేరు పెట్టారు, అసలు ఇది ఏ రకంగా పనిచేస్తున్నటువంటి డౌట్స్ అనేది మీకు రావచ్చు అనమాట. ఆ డౌట్స్ అన్నిటిని నివృత్తి చేస్తూ ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకుంటారు. మొట్టమొదటి మనం చూసినట్లయితే కనుక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు, కొన్ని దేశాలు తప్పించి అన్ని దేశాలకు ఈ కరోనా వైరస్ అనేది విస్తరించడం జరిగిందనమాట. చాలామంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. చాలామంది రోజుకు పాజిటివ్ కేసెస్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. చాలామంది మరణిస్తున్నారు. చాలామంది మెడికేషన్లు ఉన్నారు. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్న సమయంలో ఈ కిట్ను ఎందుకు కనుక్కున్నారు, దీనివల్ల యూస్ఫుల్ ఏంటని చెప్పేసి మ్యాక్సిమం డౌట్ రావచ్చు అనమాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక టెస్టింగ్ చేసినట్లయితే సదరన్ స్టేట్లో చూసుకున్నట్లయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా స్టేట్లో చూసుకున్నట్లయితే కనుక టెస్టింగ్ చేసిన తర్వాత శాంపుల్ ఇచ్చేసి ఆ శాంపుల్ సంబంధించిన నెగిటివ్ ఆ పాజిటివ్, ఆ పర్సన్కి నెగిటివ్ ఆ పాజిటివ్ అని తెలుసుకోవడానికి మనకి 1.5 డే నుంచి 2 days అనేది టైం పడుతుంది అనమాట. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 2 days స్పాన్ అనేది పడుతుంది అనమాట. ఈ 2 days స్పాన్ పట్టడం వల్ల విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట. అదే రకంగా మన అమెరికాలో చూసుకున్నట్లయితే కనుక రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసెస్ అనేది నమోదు అవ్వడం జరుగుతుంది అనమాట. అసలు వాళ్ళకి పాజిటివ్ అయిన వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళకి మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ టెస్టింగ్ చేయాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి చాలా టైం ల్యాప్స్ అనేది జరుగుతున్న సమయంలో అమెరికాకి దేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఒక కిట్ కనుక్కుందనమాట. అమెరికాకి చెందినటువంటి సంస్థ చిన్న కిట్, అంటే పోర్టబుల్ కిట్ అనేది అనమాట. మ్యాక్సిమం 5 pounds బరుగుతున్నటువంటి కిట్ అనేది కనుగొనడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మన వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. అదేంటంటే దీనితో 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాల్లోనే కరోనాకు సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది ఈజీగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. ఇంతకు దీన్ని ఏ సంస్థ కనుక్కుందని మనం చూసుకున్నట్లయితే కనుక అమెరికా మెడికల్ డివైసెస్ మరియు హెల్త్ కేర్ సంస్థ అయినటువంటి, గుర్తుపెట్టుకోండి, అమెరికా మెడికల్ డివైసెస్ మరియు హెల్త్ కేర్ సంస్థ అయినటువంటి అబాట్ అనే సంస్థ ఈ కిట్ అనేది కనుగొనడం జరిగింది అనమాట. అది అమెరికా మెడికల్ డివైసెస్ మరియు హెల్త్ కేర్ సంస్థ అన్నమాట. దీనికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అనేటువంటిది యుద్ధ ప్రాతిపదికన దీనికి ఆమోదం కూడా తెలపడం జరిగిందనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్ కనుక్కున్న తర్వాత ఏంటంటే వాళ్ళు వేరే టెస్ట్ అని చేసిన తర్వాత దానికి ఆమోదం తెలపడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి విపరీతమైన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ICU కేసులో దీన్ని టెస్ట్ చేసేసి దీనికి ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఈ కిట్కు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఐడి నౌ అనేది ఈ కిట్ యొక్క పేరు అనమాట. ఈ కిట్కి ఆ పేరు పెట్టినట్లు అబాట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి రాబర్ట్ B. ఫోర్డ్ దీన్ని తెలపడం జరిగిందనమాట. కిట్ పేరు వచ్చేసి ఐడి నౌ అండి. అబాట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎవరని చూసుకున్నట్లయితే కనుక రాబర్ట్ B. ఫోర్డ్ అనమాట. ఈయన దీనికి ఐడి నౌ అని పేరు పెట్టడం అనేది కూడా తెలిపడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం అమెరికా మొత్తం చూసుకున్నట్లయితే కనుక 18,000 కిట్లు ఇటీవల వీరు పంపారని, వీటిని కేవలం ఎమర్జెన్సీ వార్డులోనే వీరు వాడుతున్నారని చెప్పడం జరిగిందన్నమాట. మొత్తం అమెరికా మొత్తం చూసుకున్నట్లయితే 18,000 కిట్లు అనేది వీళ్ళు పంపడం జరిగిందనమాట. అయితే ఏప్రిల్ 1 నుంచి వీళ్ళు రోజుకి వచ్చేసి 50,000 నుంచి 1,00,000 కిట్ల వరకు వీళ్ళు తయారు చేసేసి దీన్ని అమ్మడం కూడా జరుగుతుందని వీళ్ళు తెలపడం జరిగిందనమాట. ప్రపంచ దేశాల్లో దీన్ని అమ్మడం కూడా జరుగుతుంది. అయితే చాలా యూస్ఫుల్ ప్రైస్కి దీన్ని అమ్మడం జరుగుతుంది అనమాట. ఈ కిట్ని అసలు ఏ రకంగా ఉపయోగిస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కిట్ని ముక్కులోంచి లేకపోతే అంగిల్లోంచి తీసుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి ఈ కిట్లో పెడతారనమాట. ఈ కిట్లో పెట్టిన తర్వాత యూజువల్గా చూసుకున్నట్లయితే కనుక 15 నిమిషాల్లో రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్ అయితే కనుక 13 నిమిషాల్లోనే, కేవలం 13 నిమిషాల్లోనే నెగిటివ్ అనేది ఈజీగా చెప్తుంది అనమాట.
ఒకవేళ పాజిటివ్ దానికి సంబంధించిన కేసు చూసుకున్నట్లయితే 15 నిమిషాలు పడుతుందండి. ఒకవేళ నెగిటివ్ అయితే కనుక 13 నిమిషాల్లోనే ఇది రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే హాఫ్ డే వరకు పట్టాల్సింది లేకపోతే 2 డే వరకు పట్టాల్సిన టైం అయితే ఉంటుందో దీని ద్వారా ల్యాప్స్ అయిపోతుంది అనమాట. టైం అనేది జస్ట్ వితిన్ 15 లేకపోతే 13 మినిట్స్లో తెలిసిపోతుంది. అదే రకంగా అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కనుక ఈ కిట్ కనుక వెళ్ళినట్లయితే కనుక ఈజీగా వాళ్ళకి పాజిటివ్గా నెగిటివ్గా తెలుసుకోవచ్చు. ఈజీగా దానికి సంబంధించినటువంటి కాంటెంట్ టైం దాని అంతా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ కిట్ అనేది ఇప్పుడు కనుక్కోవడం వల్ల కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఐడినో సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. అదే రకంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ రూపంలో పొందుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి నేను ఇంకా ఏమన్నా అభివృద్ధి పరచుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కామెంట్ అనేది చేయండి. అదే రకంగా ఏ వీడియోలో ఇంకా నేను చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి మీరు కామెంట్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి వీడియో నేను చేయడానికి ట్రై చేస్తానండి. అంతేకాకుండా మీరు ఇంకా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.